హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే కాకి బాతు. ఒక అడవిలో ఒక కాకి ఉండేది. దానికి అసూయ చాలా ఎక్కువ. ఒకరోజు కాకి సముద్రం దగ్గరకు వెళ్ళింది. అక్కడ కొన్ని బాతులు నీటిపై ఈదుతూ కనిపించాయి. 1-2 బాతులు రెక్కలు టపటపలాడిస్తూ సముద్రానికి కొంత ఎత్తులో ఎగిరి తిరిగి మళ్ళీ నీటి మీదకు చేరుకుంటున్నాయి. అది చూసి కాకికి నవ్వొచ్చింది. హలో, ఏమిటి ఆ ఎగరడం? మీరసలు పక్షులేనా? ఎగరడం అంటే రివ్వున బాణంలా గాల్లోకి దూసుకుపోవాలి, ఆకాశాన్ని తాకే విధంగా ఎగరాలి అని హేళనగా మాట్లాడింది కాకి. కాకి మనస్తత్వం అర్థం చేసుకున్న బాతులు దాని మాటలు అస్సలు పట్టించుకోలేదు. కాకి వదలకుండా వాటి వెంటపడి మరీ మాట్లాడుతుంది. హే హే, మీలో ఎవరైనా ఎగరడంలో నాతో పోటీకి వస్తారా, లేక పిరికి వాళ్ళలా దూరంగా పోతారా అంటూ సవాలు విసిరింది. కాకికి బుద్ధి చెప్పాలని ఒక బాతు కాకితో పోటీకి సిద్ధం అంటూ ముందుకు వచ్చింది. రెండింటి మధ్య పోటీ మొదలైంది. బాతు తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్ళసాగింది. కాకి బాతును అనుసరిస్తూ గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేయసాగింది. అలా కాకి బాతు దూరం నుండి లోపలికి చాలా దూరం వెళ్ళిపోయాయి. రెండూ అలసిపోయాయి. బాతు నీటిపై వాలి సేద తీర్చుకోసాగింది. కాకి కూడా అలసిపోయింది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చూసింది. కనుచూపు మేరలో ఒక్క చెట్టు కానీ ఒక గట్టు కానీ కనిపించలేదు. నీటిపై వాలుదామంటే మునిగిపోతానేమో అని కాకికి భయం. ఇక ఏం చేయాలో తెలియక ఎంత తెలివి తక్కువతనంతో ప్రవర్తించాను నేను అని అర్థమై ఏడుపు మొదలుపెట్టింది కాకి. దానితో బాతుకు జాలి కలిగి కాకిని తన వీపు మీదకు ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చింది. ఇక నుండి అక్కపై ఆ రోజు నుండి కాకి తన బుద్ధిని మార్చుకొని అందరితో స్నేహంగా ఉండసాగింది. ఓకేనా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామా? బాయ్.